ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రైమరీ ఛార్జ్ షీట్ పూర్తి కాకపోవడంతో కోర్టులో దాఖలు చేసేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. తొలుత ఛార్జ్ షీట్ రేపు కోర్టులో వేయాలని సిట్ అధికారులు భావించారు. కానీ ఛార్జ్ షీట్ సిద్ధం కాకపోవడంతో శనివారం లేదా వచ్చే సోమవారం దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఛార్జ్ షీట్ను సిద్ధం చేసేందుకు సిట్ బృందాలు అర్ధరాత్రి 3 గంటల వరకు పనిలో నిమగ్నమవుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్కు సంబంధించి 40 మందిని నిందితులుగా చేర్చిన సిట్ 11 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన అనుచర వర్గం రాజ్ కేసిరెడ్డి ఉన్నారు. వీరితో పాటు విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలను కూడా సిట్ నిందితులుగా చేర్చింది. కేసులో ఒకసారి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మరోసారి విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇవ్వగా ఆయన తర్వాత వస్తానని గైర్హాజరయ్యారు.